పని చేసుకుంటాడు కూర్చుని, ఆయన దగ్గర డిస్టర్బెన్స్ ఏమీ ఉండదని, రాత్రి చదువుతారండి బాగా ఉంటారు, చికాకుగా ఉంటుంది అని చెప్పి రాత్రి చదువుతారు అని కాదు, అని చెప్పి పగలంతా నిద్రపోతాం రాత్రి షిఫ్ట్ అని కాదు. అంటే ఏదైతే మనం చూస్తామో అది వాళ్ళు చూడరు. ఏదైతే మనకి ప్రపంచమో అది వాళ్ళకి ప్రపంచం కాదు. అంటే మన కంటికి కనిపించి మనకు ఆకర్షించేటువంటివి, మనకి చాలా గొప్పవి అనుకునేటువంటివి ఏవి వాళ్ళకి గొప్పవి. ఇదంతా వాళ్ళకి చేయాలి. ఏదైతే మనం వెలుగుకుంటున్నామో, ఏవైతే మనకి కీర్తి ప్రతిష్టలు అనుకుంటున్నామో, ఏదైతే మనకి గొప్ప మనం సాధన చేసేవనుకున్నామో అవి ఏమీ వాళ్ళకి లెక్క. ఏదైతే మనం లెక్క పెట్టామో ఆయన భగవద్గీత చెప్పుకుంటాడండి, ఇచ్చాడు చదువుకుంటాడు, మ్యాథ్స్ అట్లా ఇచ్చుకుంటాడు, తిరుగుతుంటే కోలంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే పర్వాలేదు, రోజు పొద్దు నుంచి వాళ్ళు అలా చేసుకుంటారట అని మనకి అదంతా చీకటి కింద లెక్క. ఎప్పుడో 70 ఏళ్ళు 60 ఏళ్ళు చదువుకుంటున్నారు భగవద్గీత, 15 ఏళ్ళు ఎందుకండి. ఇలాగ మనం ఏం చేస్తున్నాం, దాన్ని చీకటి కదా, అది వాళ్ళకి దాంట్లో వాళ్ళకి వెలుగు కనిపిస్తుంది, అది మనకి చీకటి కదా. దీంట్లో మనకి వెలుగు కనిపిస్తుంది, ఇది వాళ్ళకి చీకటి. మామూలుగా కూడా మనం పగలగా ఉన్నప్పుడు వాళ్ళు పని ఏం చేయరు, ఉమ్మలు కూర్చుంటే వాడు ఏం పని చేయడం అనిపిస్తుంది. మనం ఏమీ పని చేయనప్పుడు వాడు పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా సాధారణంగా కూడా రాత్రి చేసుకుంటూ ఉంటారు. అంటే మామూలుగా కూడా ఈ చికాకు కూడా ఏమీ ఉండదు కదా అని చెప్పి హాయిగా రాత్రి కూడా చేస్తారు. కొన్ని అయితే ప్రత్యేకంగా రాత్రి కూడా చేయాలి కూడా, సాధారణంగా మామూలుగా అలాగాను. అంతకంటే అంటే మనం గుర్తించేటువంటి వాటిని వాళ్ళు గుర్తించేవి మనకు తెలియదు, మనకదే చెప్పండి. అపూర్యమాణమఖిల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామి. సముద్రంలోకి ఏం జరుగుతుంటాయి, ఈ నదులన్నీ కూడా వచ్చి కలుస్తుంటాయి. నిరంతరం ఇలాగ తనలో కలిసేటువంటి నీళ్లతోటి సముద్రం నిండుతూనే ఉంటుంది. అయినా నిండిపోవడం అనేటువంటి దానికి ఏమీ లేదు. ఇలా వస్తూ ఉంటాయి ప్రవాహాలు, దాంట్లో కలుస్తూనే ఉంటాయి. అయినా అది నిండదు, అది అలాగే ఉంటుంది. మనం కొత్త కొలిస్తే దాన్ని ఏమైనా లెవెల్ పెరిగిందా, సముద్రం మట్టం ఏమైనా పెరిగిందేమో, పోనీ ఇంత నీళ్ళు వచ్చే కదా, ఇంత వర్షాలు పట్టి వచ్చే కదా అంటే అది అలాగే ఉంటుంది. సముద్ర మట్టం ఏమి కదా పెరిగిపోయినట్టు మనకేమి అనిపిస్తుంది. అదే కవలకు పైగా ఇవి నీళ్లు వస్తున్నాయి కదా, ఓహో కెరటాలు ఎక్కువ వచ్చేయడం ఉండదు. కానీ వేగంతో వస్తూ ఉంటాయి. అంటే ఒక నది వచ్చి కలిసింది కదా అని చెప్పి అది వేగంగా కెరటాలు రావడం కానీ, కలవలేదు కదా, నీళ్ళేమీ రాలేదు కదా అని చెప్పి దాని వేగం తగ్గిపోవడం కానీ ఉండదు. దాని స్థితి దానికే ఉంటుంది. అలాగా ప్రశాంతంగానే ఉంటుంది. అలా నెమ్మదిగా అలా ఏ వేగంతో రావాలో అలాగే వస్తుంటాయి. ఆపూర్యమాణం నిండుతూ ఉన్నటువంటి అచల ప్రతిష్టం కదలకుండా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే నీళ్ళు వచ్చి పడుతున్నా కానీ ఊగిపోదు. మామూలుగా మనం బకెట్లో కూడా తింటే నిండిపోతుంటే బాగా తల్లులో అయిపోతుంది. దీనికి అలా తల్లులో అయిపోవడం ఉండదు. అలాంటి సముద్రాన్ని ఆపహ ప్రవేశంతి అంటారు. నీళ్ళు వచ్చి అలాగా ఈ నదులు అవన్నీ వచ్చి దాంట్లో ప్రవేశిస్తూ ఉంటాయి. అయినా సరే అది అలా నిండుతూ ఉంటుంది, కదలకుండా ఉంటుంది, అలా ఆశ్చర్యంగానే ఉంటుంది. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. అలాగే మంది కూడా కోరికలు అలాగలా వచ్చి మన చుట్టూ చూస్తుంటాయి. అయినా మనకి సంతృప్తి, మనకి నిండిపోదు. చాలండి నీ కోరికలు చాలండి, మనకి విషయం చాలండి, ఎగ్జాస్ట్ అయిపోయింది నీకు చాలు అనేటువంటి ఇంకా 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 ఇంకోటి ఇస్తావా అంటే ఇంకా ఏమి ఇచ్చినా సరే వాడు తీసుకుంటూనే ఉంటాడు. ఇంకోటి ఏదైనా ఉందని, ఇంకొంచెం బెటర్ ఏదైనా ఉందని ఇంకోటి అది కూడా పెట్టండి, ఈ పక్కన ఏదో ఖాళీ ఉంది, ఇందులో ఈ బొట్టలో ఇది కూడా వేసింది, అది కూడా వేసింది. అంటే నిండడం అనేటువంటిది మనకు ఉండదు. సముద్రానికి ఎలాగైతే నీళ్ళు వచ్చి పడ్డా నిండడం అనేటువంటిది ఉండదు, మనలోకి కోరికలు అనేటువంటి వెండి వచ్చి పడ్డా సరే నిండడం అనేటువంటిది ఉండదు. అలా నిండుతూనే ఉంటుంది. అలా రాని ఇంకోటి ఏం పర్వాలేదు అంటాం. అలాంటి కామకామి కోరికలను కోరుకునేటువంటి వాడు శాంతిని నాశించదు. వాడికి ఎప్పుడు శాంతి. నీ కోరికలు అయ్యి బాబు పొద్దునే లేచింది పని చేయాలండి, నేను ఇలా చేయాలి, ఇలా చేసేయాలి, ఏది చేయలేదు. ఇంకా పరిమిపోయి వాడికి ఎప్పుడు అసంతృప్తి. ఎందుకని వాడి కోరికలు అలా 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 వచ్చి పడుతూ ఉంటాయి. సముద్రంలో నీళ్ళు వచ్చి పడుతున్నట్టు అలా పడుతూనే ఉంటాయి.
దానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టడు. పోనీ కోరికలు తీర్చేస్తే వదిలిపోతుందండి. ఆ పిల్లాన్ని తీసుకెళ్ళిపోయి ఆ సినిమాలో చూపించేస్తే ఎవరు బయట ఏదో టిఫిన్ అన్నాడు కదా ఎక్కించేస్తే ఎన్నాడు అవుతుందో వారం అవుతుంది. మళ్ళీ అడుగుతాడు, వారం రోజులు అయిపోయింది మనం మాట్లాడి మళ్ళీ వెళ్దాం అంటాడు. నా వాడైపోయి సినిమా చూసి ఇంకో సినిమా, ఈ సినిమా చూపించేస్తే ఇంక రాదు అంటాడు. ఒక్కసారి తీసుకెళ్ళి అయిపోయింది అంటాడు. మళ్ళీ వారం రోజులు పైకి మళ్ళీ మామూలు ఆగిపోవడం అనేటువంటిది ఉంటుందా? అందుకే ఏం చేస్తారు చెప్పారు, కోరికలు తీర్చడం అంటే ఏమిటంటే అగ్నిలో నెయ్యి వేసినట్టు. ఈ ఒకసారి వేస్తే చాలేమో, ఇంక ఊరుకుంటుందేమో అంటే ఇంకా వస్తుంది. మనం ఎంత వేసినా దానికి ఆగడం అనేటువంటిది ఉండదు. అంటే ఎన్ని కోరికలు మనం తీర్చినా అది అగ్నిలో నెయ్యి వేసినట్టే అవుతుంది తప్పిస్తే సంతృప్తి చెందడం అనేటువంటిది ఉండదు. అలా వస్తుంటాయి. అలాంటి వాడికి శాంతి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? అందుకని విధాయ కామాన్య సర్వాన్ పుమాన్ శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శాంతి మంది గచ్చతి. అయితే మరి శాంతి ఎవరికి ఉంటుందండి? ఎవరు హాయిగా ఉంటాడు? ఒకడే ఉంటాడు. ఏమంటే ఎవరికైతే ఇలాంటి కోరికలు ఉండవు, కోరికలు ఏమీ లేకుండా నిర్మమ నిరహంకార. నిర్మముడు అంటే ఇది నాది అని అనుకునేటువంటి వాడు కాదు, ఏది తనది కాదు. కొంతమంది రకాలు కట్టారు, ఇది కావాలి అని వాడితే తీసుకోండి అంటారు. మనకి దాని మీద చాలా బంధం ఉంటుంది. అమ్మో ఇది కాదండి, నేను పుస్తకం చదవడు, నేను అసలు పుస్తకం చాలా బాగుంది చదవదు, నేను ఇప్పుడు చదువుతున్నానండి, అది అయిపోయి వేస్తాను. మనకి భయం మళ్ళీ ఆ పుస్తకం ఇస్తాడో కూడా ఏదో కారణం మనకి. అందుకే 200-300 పెట్టుకుంటున్నాం, తీసుకెళ్ళి పెడతాడు. చదువుతావో తీసుకున్నాం ఎందుకంటే దాన్ని బట్టి మనం ఒక చిన్న వ్యామం ఇది నాది. దాన్ని పుస్తకం కొనుక్కోవాలి పేరు రాసుకుంటాం, పక్కన పెట్టేసుకుంటే డేట్ వేసుకుంటాం, నాది మళ్ళీ విసిరు మనం అహంకారం. అలాగే అహంకారం నేను చేస్తున్నాను, మనం చేస్తున్నాం. ఇవేమీ లేనటువంటి వాడు నిస్పృహ, ఏ కోరిక లేనటువంటి వాడు జరుగుతుందండి. మీరు చేసేది నేను కాదని మ్యాథ్స్లో చేస్తారు అని అనుకోగలిగితే అలాంటి వాడు శాంతి మంది వాడు హాయిగా ఉంటాడు. అందుకని వాడికి నాది అనేటువంటిది ఏమీ లేదు, అహంకారం లేదు, ఇది చేసేవు అనేటువంటి అహంకారము లేదు, చేయలేదు, నా పరువు ఏదో పోయింది, పేరు పోయింది అనేటువంటి అహంకారం లేదు. ఇదేది ఇది లేదు. వాడికి ఎంతమంది మెచ్చుకున్నా ఒకటే, వాడిని తిట్టినా ఒకటే, వాడేమి రెండు పట్టించుకో అలా ఉంటాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పాప నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా అస్యాం అంతకాలేకి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి. దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారు. ఎవరైతే ఏ కోరిక లేకుండా, అహంకారం లేకుండా, మమకారం లేకుండా ఉంటాడో, పనులు చేస్తాడో, వాడు బ్రాహ్మీ స్థితిలో ఉన్నట్టే. ఒకసారి ఆ స్థితిలోకి వెళ్ళాక ఇంకా దాన్ని పోగొట్టుకోవడం అనేటువంటిది చక్కగా అందులో ఉండగలుగుతాడు. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి ఆనందం వాడికి తెలుసు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే ఇవ్వడంలో ఉండేటువంటి ఆనందం తెలిసినటువంటి వాడికి ఇవ్వకుండా ఉండలేడు. దానివల్ల కలిగేటువంటి లాభం ఏమిటంటే ఏమిటో తెలిసినటువంటి వాడికి. అంటే ఇవ్వడంలో ఉండేటువంటి ఆనందం మనం కనుక పొందనంతసేపు మనం దాచుకోవాలనుకుంటాం. అప్పుడు ఈ విధులుగా ఎదుర్కొనే వాడికి ఇంత మూట మనం తయారవుతుంది. ఎందుకంటే నాకు కావాల్సినవండి ఇచ్చేస్తాడికి హాయిగా ఉంటుంది, ఏమీ ఉండదు, ప్రశాంతంగా తేలిపోతుంది. లేకపోతే ఈ మూటలా ఈ బరువు కూడా మోసుకుంటూ మనం తిరగాలి ఎక్కడికి వెళ్ళినా సరే. అలాంటి స్థితిని కనుక నువ్వు పొందితే దాంట్లో వచ్చి మళ్ళీ బయటపడు. స్థిత్వా అస్యాం అంతకాలేకి, చివరి స్థితిలో కూడా, అందించే స్థితిలో కూడా నువ్వు అందులోనే ఉంటే దాన్ని బ్రహ్మ నిర్వాణం వచ్చింది. అప్పుడు కూడా నీకు ఈ స్థితికి మరణమయ అనేటువంటి స్థితికి తేడా ఏం లేదు. ఇప్పుడు ఎవరో కోరుకుంటే కదా నువ్వు మరణం అనేటువంటి దాన్ని వదులుకోవడానికి కానీ, కావాలనుకోవడానికి కానీ, ఇదే స్థితిలో నీకు అదే స్థితి. ఇక్కడ ఏ కోరికలు లేవు, ఏమీ లేవు అసలు నీకు, అక్కడ ఏమీ లేవు, ఏమీ ఉండదు, రెండో ఒకే రకమైన